హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి వైసిటీ గేమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుకుండే ఉంటుంది కదా ఈ గేమ్ గురించి. ఈ గేమ్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ చైల్డ్హుడ్లో ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉంది అంటే అది వైసిటీ గేమే. సో మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళం వైసిటీ గేమ్ మెంబర్స్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నామని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మేమన్నీ ఎక్కువసేపు వెయిట్ చూపించదలుచుకోలేదు. ఈ ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసిటీ గేమ్ మనం చిన్నప్పుడు స్కూల్ డేస్లో లేదా సండే రోజైనా మనం స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ మన అమ్మని డబ్బులు అడిగి ఒక 20 రూపీస్ వస్తే సండే రోజైనా మనకు ఖాళీగా ఉండేది ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే, లేదా సండే రోజు లేదా మన స్కూల్ ఉంటుంది. అలా సండే వచ్చినప్పుడైనా ఈవినింగ్ టైంలో మన అమ్మ దగ్గర ఒక 20 రూపీస్ అడిగి ఒక నెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం. వైసిటీ గేమ్ అప్పట్లో ఓన్లీ నెట్ సెంటర్లో మాత్రమే ఉండేవి. అప్పుడు ఇప్పటిలాగా ఉన్నట్లు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇలాంటి ఏమి ఉండేవి కాదు. మనం ఇలాంటి గేమ్స్, కంప్యూటర్ సంబంధించిన గేమ్స్ ఆడుకోవాలంటే నెట్ సెంటర్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. అప్పట్లో అది ఒక వైసిటీ గేమ్ అంటే నాకు తెలిసిన గేమ్లో వైసిటీ గేమ్, తర్వాత మా సిటీ తప్ప ఏ సిటీ నాకు తెలియదు. మా ఊరు తర్వాత వైసిటీ అంతలా బాగుండేది, అంతలా అట్రాక్ట్ చేసేది అనమాట అది వైసిటీ గేమ్. అందులో ఏముంటుంది మనకి ఫేవరెట్ అన్నీ నాకు అసలు ఇప్పటికి వాళ్ళకి అనిపిస్తుంది. ఆ గేమ్ ఇలా ఆడుకునే వాళ్ళం. ఒక్కొక్క కారు బైక్ ఇట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు కావాలనే మనము బురదల నుంచి వెళ్ళేవాళ్ళం. మనకి ఇక్కడ పోలీసు వాళ్ళందరూ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు కావాలని పోలీసులను గెలికి మరి చలానం వేయించుకునే వాళ్ళం. అలా జరిగేది ఆ గేమ్ వైసిటీ గేమ్లో. ఇంకా టైం ఓన్లీ 1 అవర్కి 20 రూపీస్ ఇచ్చి మరి గేమ్ ఆడేవాళ్ళం వైసిటీ గేమ్. ఇక మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకన్నా ముందు ఆడిన వాళ్ళు ఉంటారని ఒక 10 సార్లు రిఫ్రెష్ చేసేవాళ్ళం మన కంప్యూటర్ని. ఏదో మనకి అన్నీ వచ్చినట్లుగా బెటర్ కొట్టుకునే వాళ్ళం. రిఫ్రెష్ కొట్టేసి ఆడేవాళ్ళం. ఇక టైం ఇంకా ఆడడానికి టైం అయిపోతుంది. ఇంకా 5 మినిట్స్ ఇట్లా టైం గడుస్తున్న కొద్దీ మనకి లోపల అరే ఇంకొద్దిసేపు ఆడితే బాగుండు, ఇంకా మంచిగా ఆడేవాళ్ళం అన్న ఫీలింగ్ ఉండేది. అరే ఈ ఆట ఆడాలంటే మళ్ళీ మా అమ్మని 20 రూపీస్ మళ్ళీ అడగాలి. ఇలా మనం మన ఫ్రెండ్స్తో కూడా షేరింగ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఇస్తారా, రేపు నువ్వు ఇవ్వు అని చెప్పేవాళ్ళం. ఇలా షేరింగ్ చేసుకుని మరీ గేమ్ ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి కానీ అప్పట్లో మన అమ్మ వాళ్ళని డబ్బులు అడిగి నెట్ దగ్గర వెయిట్ చేసి మరీ ఆడిన గేమ్ నేను మాత్రం అస్సలు మర్చిపోను. అందుకే అంటారు మనం కష్టపడితే కష్టం విలువ తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఉంచినా కానీ మనకి వాటి వాల్యూ తెలియట్లేదు, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, అంత కిక్ ఉండట్లేదు. మనం అప్పుడు అంత వెయిట్ చేసి మనం ఆడిన ఇప్పుడు ఉండే కిక్ ఇప్పుడు ఊరికి వచ్చిన వాటిలో అస్సలు ఉండట్లేదు. మనం చేసిన ఎంజాయ్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు అసలు చేయట్లేదు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. కాబట్టి మీకు ఇలాంటి వైసిటీ గేమ్ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉండవాలి. చైల్డ్హుడ్లో వైసిటీ గేమ్ ఆడని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఖచ్చితంగా మీకు ఉన్నట్టయితే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.